హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను డాక్టర్ సునీత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి, ఎందువల్ల వస్తాయి, దీనికి ప్రాబ్లమ్స్ ఏంటి, ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. జనరల్గా లేడీస్లో ఏంటంటే లేడీస్ గర్భసంచిలో 3 లేయర్స్ ఉంటాయి యుట్రస్లో. సో లోపల లేయర్ని వచ్చి ఎండోమెట్రియం అంటారు, మధ్యలో మజిల్ లాగా థిక్గా ఉన్న లేయర్ని మయోమెట్రియం అంటాము, అవుటర్ లేయర్ని సీరోజా అంటాం అనమాట. సో యూట్రస్ నుంచి ఒక దగ్గర కలెక్షన్ లాగా ఎక్కువగా మజిల్ లేయర్ నుంచి వచ్చే కలెక్షన్ లాగా ఒక దగ్గర వచ్చిన దాన్ని ఫైబ్రాయిడ్ అని అంటాము. సో దీంట్లో అంటే ఫైబ్రాయిడ్ టిష్యూ నుంచి రాదు, కాకపోతే హార్డ్గా ఉంటుంది కాబట్టి ఫైబ్రాయిడ్ అని చెప్తాం అనమాట. సో దీనికి పొజిషన్ని బట్టి 3 టైప్స్ ఉంటాయి. లోపల లైనింగ్ ప్రెస్ చేస్తూ లైనింగ్ లోపలికి వస్తున్నట్టయితే సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ అంటాము. మధ్యలో ఓన్లీ మజిల్ లేయర్లో మాత్రమే ఉంది అంటే కనుక ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అంటాము. అలా కాకుండా అవుటర్ లేయర్లో ఉంటే కనుక సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్ అంటాము. ఇంకా వీటిలో కొన్ని మెడికల్గా సబ్ గ్రూప్స్ కూడా ఉంటాయి. సో ఇది ఫైబ్రాయిడ్ అంటే దాంట్లో మనకి ఫైబ్రాయిడ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఎలా తెలుస్తుంది అంటే ఎక్కువ శాతము మోర్ దాన్ 50% అసిమ్టమాటిక్గా కూడా ఉంటారు. జనరల్గా 30 to 50 ఇయర్స్లో వస్తుందన్నమాట. ఇంకా వేరే ఏజెస్లో కూడా రావచ్చు. నెక్స్ట్ సిమ్టమ్స్ వస్తున్న వాళ్ళలో ఏంటంటే ఎక్కువగా సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ ఇలా ఉన్న వాళ్ళలో ఎక్కువ హెవీ బ్లీడింగ్, కంటిన్యూస్ బ్లీడింగ్, క్లాట్స్ లాగా బ్లీడింగ్ రావడము, అనీమియా ఉండడము ఇలాంటివి ఎక్కువ చూస్తుంటాము. నెక్స్ట్ పీరియడ్స్ టైంలో సివియర్ పెయిన్ రావడము, ఇంకా సైజ్ మరీ ఎక్కువ పెద్దగా ఉంది అంటే కనుక కొంచెం యూరిన్ బ్లాడర్ని కంప్రెస్ చేస్తూ ఉంటుంది కాబట్టి యూరినరీ సిమ్టమ్స్. నెక్స్ట్ పోస్టీరియర్గా వెనక భాగంలో ఉంటే కనుక కొన్ని మోషన్కి వెళ్ళేటప్పుడు కూడా ప్రాబ్లమ్స్ అనేటివి కొంతమంది చెప్తూ ఉంటారనమాట. అలా కాకుండా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళలో ఫైబ్రాయిడ్స్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అంటే అది ఉన్న పొజిషన్ని బట్టి, సైజుని బట్టి, నెంబర్ని బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంచెం మీడియం సైజ్లో ఉంది, ఓన్లీ మజిల్ లేయర్లోనే 1 అట్లా 2 ఉన్నాయి అంటే కనుక దాన్ని కంపల్సరీగా ట్రీట్మెంట్ అవసరం లేదు, ప్రెగ్నెన్సీకి కూడా ఎక్కువ ప్రాబ్లం ఏమి ఉండదు. అలా కాకుండా నెంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఎక్కువ ఉండడము, లోపల లైనింగ్ని కంప్రెస్ చేస్తూ ఉండడం, లేదు ట్యూబ్స్ దగ్గర కంప్రెస్ చేస్తూ ఉండడము, ఇట్లా ఉండడం వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి ఫర్టిలైజేషన్కి ట్యూబ్స్ బ్లాక్ అవ్వి ఫర్టిలైజేషన్కి న్యాచురల్ కన్సెప్షన్లో ప్రాబ్లం రావచ్చు. లోపల లైనింగ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇంప్లాంటేషన్కి ప్రాబ్లం రావచ్చు. ఇంకా ఎక్కువ నెంబర్లో ఫైబ్రాయిడ్స్ ఉంటే కూడా ఇంప్లాంటేషన్కి ప్రాబ్లం రావచ్చు, అంటే బేబీ అతుక్కోవడానికి ప్రాబ్లం రావడం అనమాట. అలా కాకుండా ఒక్కొక్కసారి ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా నెంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఎక్కువ ఉండడం వల్ల బేబీకి బ్లడ్ సప్లై తక్కువ ఉండడము, ఒక్కొక్కసారి ఏంటంటే ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వడము, బర్త్ వెయిట్ బేబీ వెయిట్ కొంచెం తక్కువ ఉండడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి అన్నమాట. సో వాళ్ళకున్న సిమ్టమ్స్ని బట్టి ఫైబ్రాయిడ్ అనేది రిమూవ్ చేయాలా లేదా అనేది డిసైడ్ చేస్తాము. ప్లస్ ఎక్కువగా ఇప్పుడు ఉన్న కండిషన్స్లో ఎయిదర్ లాప్రోస్కోపిక్గా సర్జరీ ఆర్ ఇంట్రామ్యూరల్లో అయితే లాప్రోస్కోపిక్, సబ్సీరోజల్ అయినా ఇంట్రామ్యూరల్ అయినా, లేదు లోపల లైనింగ్లో ఉంటే కనుక హిస్టోస్కోపిక్ సర్జరీ, ఇలాంటి ప్రొసీజర్స్ అనేటివి చేసుకోవచ్చు. దాన్ని బట్టి సిమ్టమ్స్ నుంచి బయటపడవచ్చు, ప్లస్ ప్రెగ్నెన్సీ కూడా ప్లానింగ్ చేసుకోవచ్చు. సో హోప్ దిస్ వీడియో ఈజ్ ఇన్ఫర్మేటివ్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.